నేను ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించు మావయ్య. ప్లీజ్ పెద్ద మనసుతో ఆలోచించు. నేను హర్ట్ చేస్తుంటే సారీ మావయ్య. ఐఎమ్ రియలీ సారీ. ధీరజ్, ధీరజ్, మావయ్య సారీ కార్డు నువ్వేనా పంపింది? సారీ కార్డా? సారీ కార్డ్ ఏంటి? ఎవరు పంపారు? నేనే అంటే పోలే. అవును మామయ్య, నేనే పంపానా? అర్థమైందిరా నీ బాధ. అనుకున్నా ఆవిడ గారికి అంత సీన్ ఉండదని. సారీ చెప్పే సంస్కారం ఉందా ఆవిడకి? అహంకారం తప్ప. ఆవిడ గారు ఎందుకు చెప్తుంది? చెప్తే తల మీద ఉన్న కిరీటాలు కింద పడతాయని తలిచే మనిషి. నువ్వు నాకు సారీ చెప్పడం ఎందుకురా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. నీతో ఇక నుంచి ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా, నువ్వింకా వెళ్ళలేదా? అప్పుడే వెళ్ళా. ఇంటికి వెళ్తూ ఏ టైంలో ట్యూషన్ కోసం ఇంటికి రమ్మంటారో కనుక్కుందామని వచ్చాను. దానికోసం ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేది కదా. నిజం చెప్పాలంటే మీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం డాడీ. అందుకే వచ్చాను. నీ మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయిరా. నువ్వు పరిచయమైన దగ్గర నుంచి నా మనసులో ఏదో తెలియని ఆనందం చోటు చేసుకుంది. మనది జన్మ జన్మల బంధం అనిపిస్తుంది. పోయిన జన్మలో నువ్వు నా కూతురు అయ్యుంటావు. పోయిన జన్మలో కాదు డాడీ, ఈ జన్మలోనే మీరు నా డాడీ. సరే డాడీ, వస్తాను. మొత్తం క్లీన్ చేయి. అమ్మయ్యా, అమ్మా, సెటప్ చేసేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. తక్కువ పరిచయంలోనే మన మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది కదా. పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి చిటికలో స్నేహం కుదురుతుంది అంటారు. మీకు నేను పాజిటివ్ థింకింగ్ పర్సన్గా కనిపిస్తున్నానా? లేకపోతే ఇంత చనువుగా ఎలా మూవ్ అవ్వగలుగుతాను? మీ లుక్స్లో ఏదో మ్యాజిక్ ఉంది. మీ మాటల్లో ఉన్న మ్యాజిక్ అన్నానా? మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. టైం ఎప్పుడు దొరికినా మీతోనే మాట్లాడాలనిపిస్తుంది. హాస్పిటల్కి రాగానే మీకోసం నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి. రాగానే మిమ్మల్ని ఫస్ట్ కలవాలి అనిపిస్తుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీతో. కాసేపు ఆగితే వాళ్ళ మీద ప్లే అవ్వాల్సిన సాంగ్ మన మీద ప్లే అయ్యేది. పదండి పదండి, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. నువ్వు దగ్గర అవుతున్నావో తెలియడం లేదు, దూరం అవుతున్నావో అర్థం కావడం లేదు.
నాతో పెళ్ళి అన్న ఎక్సైట్మెంట్ నీకు లేదు. దానికి కారణం నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఈ పెళ్ళి తరుణ్ కోసం చేసుకుంటున్నావు, కానీ నీతో పెళ్ళి అన్న ఎక్సైట్మెంట్ నాకుంది. దాన్ని కూడా నువ్వు గుర్తించకపోతే ఎలా? హలో సౌమ్య. ఇంటికి త్వరగా వస్తావా గుణ? ఈ రోజైనా? యా, తప్పకుండా. ఇవాళ నువ్వు అడక్కపోయినా వచ్చేవాణ్ణి. వర్క్ అయిపోయింది, బయలుదేరడమే ఇంకా. నిజంగానా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ మీ. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా? హా, తరుణ్ ఉన్నాడా ఇంట్లో? ఆ, లేడు, ఇంకా రాలేదు. ఓకే, వాడికి కూడా కాల్ చేసి త్వరగా రమ్మంటాను. తరుణ్ ఎందుకు ఇప్పుడు? అయినా మనిద్దరికి ప్రైవసీ ఇవ్వాలనే వాడింటికి త్వరగా రావడం లేదు. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? మామ సైలెంట్ బట్టలు మర్చిపోయానే. హలో డాడీ. ఎక్కడా? ఆహా, ఇక్కడే. ఐ మీన్ కాలేజ్ దగ్గర. ఎందుకు డాడీ? ఇంటికి బయలుదేరుతున్నాను, నువ్వు కూడా త్వరగా వస్తావా? కలిసి డిన్నర్ చేద్దాం. ఓ యా ష్యూర్ డాడ్. ఇదిగో బయలుదేరుతున్నా. ఓకే, సీ యూ సూన్. ఓకే ఓకే డాడ్, సీ యూ సూన్. డాడీ ఇంటికి వెళ్ళే లోపు శివ అంకుల్ డాడ్ని రూమ్లోకి పంపిస్తే బాగుండు. ఎక్కడికెళ్ళావే? యోగా బ్లాక్ దాకా వెళ్ళొచ్చానక్క. ఎందుకు? మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకైనా మంచిదని ఒకసారి చూసొచ్చాను. సరే, మనం బయలుదేరదాం. అక్క, నీకో పని తగిలింది. నాకా? ఏం పని? ఎవరో పేషెంట్ ఎమ్మెల్యే గారు పంపారని వచ్చారంట. అర్జెంటుగా చెకప్ చేయాలన్నారు. రిసెప్షన్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడా? అవతల మధు ఇంటికి వస్తానన్న టైం అయింది. పేషెంట్ ముఖ్యమా, మధు ముఖ్యమా, ట్రీట్మెంట్ ముఖ్యమా, ట్యూషన్ ముఖ్యమా? ఆ, సరే, ఎక్కడున్నారంట? రూమ్ నెంబర్ 9లో. సరే, వెళ్దాం పద. అక్క, నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందన్నావు కదా, నేను ఛార్జింగ్ పెడతాను, నువ్వు వెళ్ళిరా. సరే. గుణ, నా ఫోన్ డెడ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇచ్చలరా, కాల్ చేసుకోవాలి. తీసుకో. ఆ?